హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మేము ముందు రావడం జరిగింది. మనకి రిక్రూట్మెంట్ ఐఐటిఎంలో మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్ మీకు చెప్పేలాగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసా నుంచి నోటిఫికేషన్ రావడం. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే మనకి ఐఐటి M/R/1/2024 డేట్ 10/2/2024 అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఏ విధంగా పోస్టులు ఉన్నాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఒకటి గ్రూప్ బిఏలో అయితే చీఫ్ సెక్రటరీ ఆఫీస్, అసిస్టెంట్ రిజిస్ట్రీ, స్పోర్ట్స్ ఆఫీసర్ కోసం అయితే రావడం జరిగింది. గ్రూప్ బి అయితే మనకి జూనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ కోసం అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి చీఫ్ సెక్రటరీ ఆఫీసర్కి అయితే ఏజ్ 50 years, అసిస్టెంట్ రిజిస్ట్రీ కోసం అయితే 45 years, స్పోర్ట్స్ ఆఫీసర్ కోసం 45 years. గ్రూప్ బిలో వచ్చి జూనియర్ సూపరింటెండెంట్ కోసం 32 years. తర్వాత మనకి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ కోసం 32 years, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ కోసం 32 years అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రూప్ సి వచ్చి జూనియర్ అసిస్టెంట్ 27 years, కుక్ 27 years, డ్రైవర్ 27 years, సెక్యూరిటీ గార్డ్ 27 years. టోటల్ ఏమో 10 వేకెన్సీలు వివిధ భాగాల్లో వివిధ వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ మ్యాట్రిక్స్ 3. మనకి దీన్ని ఆన్లైన్లో వెళ్ళి అప్లై చేసుకోవాలి. recruitment.iitm.ac.in వెళ్ళి మనకి అప్లై చేసుకోవాలి. ఇది లాస్ట్ డేట్ వచ్చి మనకి 12/3/2024 లాస్ట్ డేట్ మనకి అప్లై చేసుకోవడానికి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలి. దీనికి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయో మనకి అనేది ఈ విధంగా నేను మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొత్తం అంతా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు చదివి, స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్ అన్నీ ఉంటాయి దీనికి. ఇవన్నీ మీరు చదివి మీరు దీనికి నోటిఫికేషన్ అప్లై చేయండి మీరు. మరియు ఈ కింద మనకి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఎస్ఎస్టీఎల్ క్వాలిఫికేషన్ అని చెప్తాను. చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ 1 post అన్రిజర్వ్డ్, ఎస్ఎస్టీఎల్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. దీనికి 55 marks ఉంటే వారు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మ్యాట్రిక్స్ లెవెల్ 1 దీనికి పే స్కేల్. తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ అయితే 2 posts ఉన్నాయి మనకి. ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఈడబ్ల్యూఎస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మాస్టర్ డిగ్రీ చదివిన వారికి మనకి ఎలిజిబుల్. దీనికి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ దానికోసం అయితే దీనికి. స్పోర్ట్స్ ఆఫీసర్ అయితే మనకి ఒక పోస్ట్ ఉంది. దానికి గ్రాడ్యుయేషన్ ఆఫ్ మాస్టర్ డిగ్రీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం, స్పోర్ట్స్ సైన్స్ కోసం 55 marks ఉన్నవారు, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత జూనియర్ సూపరింటెండెంట్ 9 posts, 3 అన్రిజర్వ్డ్, 1 ఈడబ్ల్యూఎస్, 2 ఓబీసీకి, ఎస్సీకి 2, తర్వాత ఎస్టీకి 1 ఏరియా ఉంది. దీని డిగ్రీ ఆర్ట్స్ సైన్స్ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ దానికి 4 పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ విత్ లాస్ట్ 60 marks. తర్వాత వచ్చి 6 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 3, అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 1. ఇదైతే మనకి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీఈడీ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. బీపీడీ చదివిన వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కోసం అయితే మనకి ఒక 30 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. 15 వేకెన్సీలు అన్రిజర్వ్డ్, 3 ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి 8, ఎస్సీకి 4. దీనికైతే బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఆర్ట్ సైన్స్ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. 60 marks అయితే దీనికి ఉంటాయి. కుక్కి అయితే 2 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ చదివిన వారు, క్యాటరింగ్ టెక్నాలజీ ఉన్నవారు, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, లేకపోతే 3 years డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వారైతే దీనికి అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీ. వీరైతే ఇంటర్మీడియట్ చదివి ఉన్నవారు, హెవీ డ్యూటీ
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నారు, 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి వీరికి. తర్వాత వచ్చి సెక్యూరిటీ గార్డు కోసం అయితే మనకి 10 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, 1 ఈడబ్ల్యూఎస్, 2 ఓబీసీ ఎస్సీల కోసం. వీళ్ళు 10th క్లాస్ చదివి ఉండి ఫిజికల్లీ ఫిట్నెస్ స్టాండర్డ్ ఉండాలి. డిజేబుల్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వారిని అయితే మీకు తీసుకోవడం, దీన్ని ఈజీగా తీసుకోవడం అయితే జరుగుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని ఇది మీరు ఆన్లైన్ అప్లై చేసి దీన్ని మీకు ఉద్యోగం పొందాలని మేము కోరుతున్నాము మేము. తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి విధంగా చెప్తున్నాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి జూనియర్ అసిస్టెంట్ చాలా పెద్ద పోస్టులు, దీనికి 30 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వదలకుండా మీరు అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.